హాయ్ టెలిమిత్రులు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు మార్కెట్ నిన్న అమెరికన్ మార్కెట్ భయంకరంగా కుప్పకూలిపోవటం వలన ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, కానీ మొత్తానికి అది ఓపెన్ డ్రైవ్ అంటే సస్టైన్ అవ్వలేదు. డౌన్ ట్రెండ్ గ్రాడ్యువల్గా రికవర్ అయింది. నిఫ్టీ వరకు రికవర్ అయింది, అంటే కొంచెం ఐటీ తర్వాత బ్యాంకుల్లో ఐసిఐసిఐ బ్యాంకు లాంటివి బ్యాంకులు వదిలేయండి, బట్ ఎనర్జీ స్టాక్స్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కొన్ని, రిలయన్స్ కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. రిలయన్స్ను కూడా పడేయడానికి ట్రై చేశారు, కానీ రిలయన్స్ పాజిటివ్గానే ఉంది. టోటల్గా నిఫ్టీ మరకు నిలబడి ఒక స్లైట్లీ అంటే కొద్దిగా ఒక 37 పాయింట్స్ సుమారుగా పెరిగింది, నథింగ్ అనుకోండి. అయితే బిగ్ డౌన్ఫాల్ ఎవర్టెడ్ అంతే. ఇంకా ఈరోజు మామూలుగా ఓపెనింగ్ 100 పాయింట్ల పైనే పడిపోతే ఎట్లా అనిపిస్తుంది, ఇంకా ఏముంది అయిపోయింది, ఈరోజు కూడా పోద్దేమో అనిపించింది. ఎందుకంటే బేర్ మార్కెట్లో ఏంటంటే ఎప్పుడన్నా పెరిగితే ఆశ్చర్యం, తగ్గటం స్వాభావికం, తగ్గటం న్యాచురల్గా తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడన్నా పెరిగితే ఓహో ఈరోజు పెరిగిందే, అట్లా ఎక్సెప్షన్ అనమాట. ఎక్కువ రోజులు తగ్గుతుంది, తక్కువ రోజులు పెరుగుతుంది, లేదా ఎక్కువ ఫాలింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది, రైజింగ్ రికవరీ రేట్ తక్కువ ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే ఇట్లా పడింది అనుకోండి, ఇట్లా వస్తుంది రికవరీ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పడితే ఇక్కడి నుంచి ఇక్కడికి రికవరీ వస్తుంది. ఇంకా ఆ బేరిష్నెస్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఇలా వస్తుంది. నెట్ ఎఫెక్ట్ ఏంటంటే పడేది ఎక్కువ, రికవర్ అయ్యేది తక్కువ. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో అలా జరుగుతుంటుంది. సో నిఫ్టీ ఈరోజు రికవర్ అయింది, చెప్పాలి, ఆ విషయం ఒప్పుకోవాలి. నిఫ్టీ ఈరోజు రికవర్ అయింది, కానీ పాపం బ్యాంక్ నిఫ్టీ ఇండస్ ఇండ్ బ్యాంకు చాలా ఘోరంగా పడిపోయింది. అది వాళ్ళు ఏదో డెరివేటివ్స్ వాటిలో F&Oలో అవకతవకలు ఉన్నాయి, అవన్నీ క్యాలిక్యులేషన్స్ ఏదో చెప్తున్నారు, చెప్పి మొత్తానికి భయంకరంగా పడేశారు. ఐసిఐసిఐ బ్యాంకు పెరిగింది యాక్చువల్గా, అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ రికవర్ కాల. బ్యాంక్ నిఫ్టీ 0.75%, అంటే గుడ్ ఫాల్, బిగ్ ఫాల్ అనే చెప్పాలి. ఇది బిలో 48,000. జనరల్గా బిలో 48,000కి రాలేదు ఈ మధ్యకాలంలో, కానీ ఇప్పుడు వస్తున్నది అనుకున్నాం కదా. బ్యాంకింగ్ సెక్టర్లో ఏంటంటే స్ట్రెంగ్త్ లేదు. ఎందుకు లేదంటే కొంచెం లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత ఓవరాల్గా వాల్యుయేషన్ ఇష్యూస్ ఉన్నాయి. వాల్యుయేషన్స్ హై అని కదా ఇప్పుడు ఏంటంటే అందరూ చెప్పేది వాల్యుయేషన్స్ హై వాల్యుయేషన్స్ కాబట్టి ఇంకా స్టాక్స్ ఆర్ స్టిల్ నాట్ అట్రాక్టివ్ ఫర్ బయింగ్ అని, ఫ్రెష్ బయింగ్కి స్టాక్స్ అట్రాక్టివ్గా లేవు అని, అంటే ఇంకా తగ్గితే బాగుంటుంది అని. ఇక్కడ దేర్ ఆర్ ట్విన్ థింగ్స్. ఒకటేంటంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు కొనుక్కోవచ్చా, రెండు ఇన్వెస్టర్కి ఏంటంటే ఇప్పుడు కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే ఇప్పుడు కొనుక్కోవచ్చా అనేది ఒకటి. మార్కెట్ ఇక్కడి నుంచి బాగా తగ్గింది కదా, అంటే బాగా అంటే ఎవరి డెఫినేషన్ వారిది. ఇంకా తగ్గుతుందని చూసేవాళ్ళు ఉంటారు, చాలా తగ్గింది ఇంకెంత తగ్గుతుంది ఇంకా తగ్గదులే అనుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఒపీనియనే కదా. సో ఇప్పుడు కొనుక్కోవచ్చా, తర్వాత ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఈ షేర్లు ఇవన్నీ తగ్గి ఉన్నాయి కదా, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా, ఇప్పుడు కొనుక్కోవచ్చా, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా అనేది దట్ ఈజ్ ద క్వశ్చన్. అయితే ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి, జస్ట్ కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. ఎందుకంటే గ్రాఫ్లు చూపించడం కంటే కూడా సబ్జెక్టు డిస్కస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే గ్రాఫులు మామూలు ఇప్పుడు ఎంత వచ్చింది, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఎంత రొటీన్, దట్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, పెద్ద విశేషం ఉంది. అయితే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను, ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానే కాదు. ఇప్పుడు
ఇప్పుడు ఈ లెవెల్లో యావరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఈ లెవెల్లో ఏమైనా కొనుక్కోవచ్చా? తగ్గినాయి కదా చాలా. ఒక్కొక్క స్టాక్ అయితే షాకింగ్ 60, 70, 80% తగ్గిన స్టాక్స్ కూడా ఉన్నాయి. చూసారండి, 60, 70, 80% తగ్గిన స్టాక్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? దాని అర్థం 100 రూపాయల స్టాకు 20 రూపాయలకు వస్తే దాని అర్థం ఏంటి? దాని మార్కెట్ క్యాప్, కంపెనీ పరిస్థితి ఏంటి? కంపెనీ 10,000 కోట్లది అనుకున్నాం, 10,000 కోట్లది ఒక్కసారే చక్కగా సడన్గా 2,000 కోట్లకు వచ్చేసింది. అంతే కదా 80% తగ్గటం అంటే. మీరు చూస్తారు, మీకున్న స్టాక్స్ చూడండి కావాలంటే, ఎక్కువ లేవు. కాకపోతే 60% to 70% తగ్గినవి మాత్రం బాగా గట్టిగా కనపడతాయి. మిడ్ స్మాల్ క్యాప్లో కనపడతాయి ముఖ్యంగా. మరి నిఫ్టీ తీసుకున్నట్లయితే 40% నిన్న చూసాం కదా, నిన్నటి వీడియో చూడండి, నేను చూపించాను మచ్చుకి. 40% నిఫ్టీ 50లో 40-45% పడిన తగ్గిన షేర్లు కూడా ఉన్నాయి. ఏంటి పరిస్థితి అంటే, దేర్ ఆర్ 2 ఇష్యూస్. చూడండి, ఇప్పుడు మార్కెట్ బాటమ్ అవుట్ అయిందా, ఇప్పుడు కొనుక్కోవచ్చా, ఇంకా వెయిట్ చేయాలా అన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ముందు మనం కొంచెం అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, వై మార్కెట్ ఫాలింగ్, ఎందుకు తగ్గింది చెప్పండి? సింపుల్, హై వాల్యుయేషన్ అన్నారు. అబ్బో ఇంత లేదు, ఈ వాల్యుయేషన్ ఇప్పుడు ఏ రేట్ అయితే ఏ ప్రైస్లో అయితే మార్కెట్లు ఉన్నాయో ఆ ప్రైస్లో ఆ ప్రైస్కి ఆ షేర్ వర్త్ కాదు అని. అంటే ఎట్లా, ఒకటి పిఈ తీసుకుంటే, నిఫ్టీ పిఈ తీసుకుంటే అబౌవ్ 26 అట్లాగా 26, 27 ఆ రేంజ్కి వెళ్ళింది. అది కొంచెం రిస్కే. ఆ రేటుకి వెళ్ళి సస్టైన్ అవ్వవు జనరల్గా. ఒక్కోసారి 28, 29 అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. బట్ 27, 28, 26, 27, 28 అనేది సస్టైన్ అవ్వవు నిఫ్టీ పిఈ. తర్వాత సరే ఓకే, మార్కెట్ క్యాప్ వర్సెస్ జీడిపి, జీడిపిను మార్కెట్ క్యాప్ కంపేర్ చేస్తారు. ఒక స్టేజ్లో జీడిపి కంటే మార్కెట్ క్యాప్ చాలా ఎక్కువ ఉంది. మార్కెట్ క్యాప్ అంటే ఏంటి, కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజ్డ్ సెక్టార్లో, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న కంపెనీలు మనం కౌంట్ చేయం. యాక్చువల్గా అవన్నీ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ వాటిని తీసేసి జనరల్గా చూస్తాం. కంపెనీల తాలూకు టోటల్ వర్త్ ఎలా తీస్తామంటే, మార్కెట్ క్యాప్ అంటే మార్కెట్ ప్రైస్. పర్టికులర్ షేర్ ఉంది, రిలయన్స్ కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీలో షేర్లు మొత్తం మార్కెట్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది, కంపెనీ వాల్యూ, ఇన్ని లక్షల కోట్లు అని. అట్లా మొత్తం అంతా టోటల్ మార్కెట్ క్యాప్ ఆఫ్ ద ఆల్ కంపెనీస్ ఒక తీసుకుంటే, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి, ఈ రెండు కంపేర్ చేసి తీసుకుంటే అవి ఈక్వల్గా ఉండాలి, లేదా మార్కెట్ క్యాప్ కొద్దిగా తక్కువ ఉండాలి. ఈక్వల్ చూడండి, ఐడియల్ థింగ్ ఏంటంటే జీడిపి వర్సెస్ అంటే మార్కెట్ క్యాప్ వర్సెస్ జీడిపి అట్లా తీసుకుందాం. ఇట్లా ఎట్లా ఉండాలంటే, మార్కెట్ క్యాప్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీడిపి ఉండాలి. ఇప్పుడు 100 ఏదో ట్రిలియన్స్లో అనుకుందాం, ఇది 105 ఉందనుకోండి, గుడ్. మార్కెట్ క్యాప్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే జీడిపి కంటే మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది, ఇది అంగీకారమే. అంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్. ఈ గ్యాప్ 5 గ్యాప్ ఉంది కదా, ఈ 5 గ్యాప్ ఇంకా కొంచెం కొనొచ్చు అనమాట. స్టాక్స్ కొని ఇంకా ఈ 5 గ్యాప్ని వెళ్ళొచ్చు ఎట్ ది మోస్ట్. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే, మార్కెట్లో ఫ్రెంజీగా వెళ్ళిపోతారు, ఎగబడి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయినప్పుడు ఒక్కోసారి ఇది 100 ఉంటే ఇది 120 ఉంటే ఇది 100 ఉంటుంది. జీడిపి కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ, అది సస్టైన్ అవ్వదు. ఆ మధ్యన ఎక్కడో చెప్తున్నారు 1.5 దాకా వెళ్ళిపోయింది ఇది అని.
ఐ డోంట్ థింక్ సో, బట్ ఎక్కువే ఉంది. జీడిపి కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంది. అంటే ఇది వేగంగా పరిగెడుతున్నది అంటే అర్థం ఏంటి? తలకట్టు తప్పదు, హెడ్ కట్ అయిపోతుంది, తప్పదు. ఎందుకు కట్ అయిపోతుందంటే జీడిపిని మించి ఉండకూడదు విలువ. మరి ఏ సందర్భాల్లో ఈ సస్టైన్ అవుతాయి మార్కెట్లు, ఏ సందర్భాల్లో కంటిన్యూ అవుతాయంటే జీడిపి పెరుగుతూ ఉంటే. చూడండి, జీడిపి పెరుగుతుంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి 6% గ్రోత్ రేట్ అనుకుందాం. 6% అలా 7% అయింది, లేదా 8% అయింది. ఏమవుతున్నది? జీడిపి పెరుగుతున్నది. జీడిపి పెరుగుతుంటే ఆటోమేటిక్గా మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతుంది. పెరగటం సబబు, వర్త్. జీడిపి ఎప్పుడు పెరుగుతుంది? వస్తు సేవల ఉత్పత్తి లేదా వినియోగం. ఉత్పత్తి చాలండి, వస్తువులు సేవలు ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యాయి. ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యాయంటే దాని అర్థం ఏంటి? ఎక్కువగా ప్రొడ్యూస్ అవటం అంటే ఎక్కువగా కన్జ్యూమ్ అయినట్టే. ఇక్కడ ఇండియాలో అవ్వచ్చు, లేకపోతే ఫారిన్ కంట్రీకి పంపించవచ్చు. సో వస్తు సేవల వినియోగం, వస్తు సేవల ఉత్పత్తి ఎక్కువ అవటం, పెరగటం వల్ల దాని వాల్యూ పెరుగుతుంది కదా, జీడిపి వాల్యూ పెరుగుతుంది. జీడిపి గ్రోత్ అంటాం దాన్ని. జీడిపి వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ మార్కెట్ చేయగలుగుతున్నాయని. అక్కడ గ్రోత్, ఇండస్ట్రీస్లో గ్రోత్ వస్తే ఇక్కడ జీడిపిలో గ్రోత్ వస్తుంది. ఇండస్ట్రీలో గ్రోత్ ఎప్పుడైతే వస్తుందో వాటి షేర్ల ధరలో మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కదా. మరి జీడిపి గ్రోత్ 7% అనుకుందాం ఊరికే, ఫర్ ఎగ్జాంపుల్ 7% దగ్గర పర్టికులర్ మార్కెట్ క్యాప్ ఉంది. ఈ జీడిపి గ్రోత్ 7 నుంచి 8 అవ్వాలి అనుకుందాం. ఇది 6.5 6.6 వచ్చిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? జీడిపి స్లో డౌన్ అవుతుంది. అంటే జీడిపి ఎందుకు స్లో డౌన్ అయింది? ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే వస్తు సేవల ఉత్పత్తి తగ్గిందంటే స్లో డౌన్ అనమాట. ఎకనామిక్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీలో స్లో డౌన్ వచ్చిందనమాట. ఇక్కడ స్లో డౌన్ వచ్చింది కాబట్టి జీడిపి తగ్గింది. ఇక్కడ జీడిపి తగ్గినప్పుడు, ఇక్కడ స్లో డౌన్ వచ్చినప్పుడు ఇక్కడ బాగుంటుంది అని చెప్పి కదా కొంటారు. మార్కెట్లో ఎప్పుడు కూడా అడ్వాన్స్గా డిస్కౌంట్ చేస్తారు. రేపటి పరిస్థితి ఎలా ఉంటుంది చూసి దాని ప్రకారం ఈరోజు చేస్తారు. ఈరోజు సో బాగుంటుంది అని కదా కొనుక్కుంటూ వెళ్ళిపోయాం, బాగుంటుందని కొనుక్కుంటూ వెళ్ళిపోయేటప్పటికి బాగుండలేదు. పీచే మూడ్ వాపస్. ఇక్కడ గ్రోత్ లేనప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మార్కెట్ క్యాప్కి చిల్లు పడుతుంది. మార్కెట్ క్యాప్ తగ్గాలి కదా, తగ్గుతుంది. ఇప్పుడు చూడండి మార్కెట్ క్యాప్ ఎలా తగ్గుతుంది? 26,200 దగ్గర ఉన్నది ఇప్పుడు 22,400 దగ్గర ఉంది, 500 దగ్గర. అంటే దగ్గర 4,000 పాయింట్లు తగ్గింది. అంటే మార్కెట్ క్యాప్ అమాత్రం తగ్గింది కదా. ఇప్పుడు అదే పిఈ తీసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది? 19+ ఉన్నట్టుంది. 19, 20 మధ్యన ఉంది పిఈ. అంటే జనరల్గా హిస్టారికల్గా లాంగ్ టర్మ్ యావరేజ్ ఏంటంటే పిఈ 20, అరౌండ్ 20 ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్. పిఈ 20 కంటే తక్కువ వచ్చింది అంటే అక్కడ ఏదో తేడా ఉంది. అంటే జీడిపి గ్రోత్ రేట్లో ఇబ్బంది ఉంది, ఎకనామిక్ యాక్టివిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ పీపుల్ ప్రిఫర్, యువర్ గెటింగ్, బయింగ్ జనరల్గా వస్తుంది అప్పటికి బాటమ్ అవుట్ అయితే. అట్లా అని 19 పిఈ 19 రాగానే కొనేస్తే బాగానే ఉంటుందని కాదు దాని అర్థం. జనరల్గా అది లాంగ్ టర్మ్ యావరేజ్. బట్ 12, 15 దగ్గరికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు ఊహించండి, 26 లెవెల్స్ నుంచి 19 లెవెల్స్కి వస్తే 4,000 పాయింట్లు పైగా పడిపోయింది నిఫ్టీ. మరి 12, 15 లెవెల్కి వస్తే, 12 వదిలేయండి, 15 లెవెల్కి వస్తే పిఈ
నిఫ్టీ పిఈ 15 లెవెల్కి వస్తే అప్పుడు ఎంత ఉంటుంది మార్కెట్? 16,000 17,000 ఉంటుంది, లేదా 18,000 కూడా ఉండదు, 15,000 16,000 ఉంటుంది నిఫ్టీ. అలాంటి పరిస్థితి ఉంటుందా అంటే అలాంటి పరిస్థితులకి అవకాశాలు చాలా తక్కువ. అట్లాంటివి ఊహించొద్దు. 2 రోజులు పెరగగానే ఇంకేముంది, మార్కెట్ ఈజ్ గెట్టింగ్ రెడీ టు పికప్. మీకు యూట్యూబ్ ఛానల్లో చూడండి, బ్రహ్మాండంగా చెప్పేస్తుంటారు. ఇంకేముంది, అయిపోయింది, ఇక పెరిగేస్తుంది రేపటి నుంచి అంటారు. 2 రోజులు గట్టిగా ఎప్పుడైనా పడగానే నెక్స్ట్ లెవెల్ చెప్తారు అంతే. 21,000 అండి నెక్స్ట్ లెవెల్ అంటారు. 22,000కి కూడా రాలా, ఇంకా ఆ రోజు తగ్గింది 300 పాయింట్లు 400 పాయింట్లు, ఇంకా 22,000 పైనే ఉంది. అయినా ఏం చెప్తారు, నెక్స్ట్ లెవెల్ 21,000 అండి, కుప్పకూలిపోద్దండి, లేకపోతే 18,000కి వచ్చేస్తుందండి అంటారు. ఇవన్నీ గెస్సులు వదిలేయండి. వాస్తవం ఏంటంటే రియలిస్టిక్గా చూస్తే, ఆలోచిస్తే మార్కెట్లు కన్సిడరబుల్గా తగ్గాయి. బట్ దిస్ ఈజ్ నాట్ నెసెసర్లీ ఫైనల్. ఎట్లా అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నాయి మార్కెట్లు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. డౌన్ ట్రెండ్లో ఉన్నవి డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుంది విత్ సమ్ స్లైట్ రికవరీ, మధ్య మధ్యలో రికవర్ అవుతూ. అలాగే అప్ ట్రెండ్లో ఉన్నది చిన్న చిన్న కరెక్షన్స్ తోటి అప్ మూవ్లోనే ఉంటుంది, పైకి వెళుతుంది. కాబట్టి తగ్గుతున్న మార్కెట్ తగ్గుతూనే, పెరుగుతున్న మార్కెట్ పెరుగుతూనే ఉంటూ ఎక్కడో ఒక చోట వస్తుంది, దానికి స్టెబిలైజ్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది, లేదా స్టెబిలైజ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ స్టెబిలైజేషన్ మోడ్లో లేదు ఇంకా. అంటే ఇంకా పడటానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి, ఇంకా పడతాయని కాదు. ఇప్పుడు చూడండి, 80 to 90% మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నాయి. అది రిపోర్ట్స్, నేను చెప్పడం కాదు. దేర్ ఆర్ రిపోర్ట్స్, దే ఆర్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్. 200 డే మూవింగ్ యావరేజ్ అంటే 200 డే అంటే ఆల్మోస్ట్ అది ఒక సంవత్సరానికి కొలబద్ద. సంవత్సరంలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయండి? 365 రోజులు ట్రేడింగ్ ఉండదు కదా, 200+ డేస్ ఉంటాయి సంవత్సరంలో. ఏది ట్రేడింగ్ డేస్? ఒక వారం ట్రేడింగ్, ఒక సంవత్సరం తీసుకున్నట్లయితే ఆ సంవత్సరంలో వచ్చిన సంవత్సరంలో ట్రేడ్ అయినటువంటి యావరేజ్ కంటే ఇప్పుడున్న ప్రైసు దిగువన ఉన్నది అంటే ఇంకా ఫర్దర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని. డౌన్ అవుతుందని 100% గ్యారంటీగా చెప్పడం కాదు, అవకాశాలు ఉన్నాయి అని. కాబట్టి ఈ స్టేజ్లో ఇట్లాంటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు వెయిట్ అండ్ వాచ్. కంగారు పడవలసిన అవసరం లేదు. అంటే ఇంకా తగ్గుతుందేమో చూడాలి, తగ్గటం ఆగిపోయింది ఇంకా తగ్గదు అని చెప్పటానికి వీల్లేదు. ఇప్పుడు టెక్నికల్గా తీసుకున్నట్లయితే 22,800 ఒక పెద్ద ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఆ 22,800 దాటి పైకి వెళ్ళి 23,000 ఆ రేంజ్కి వెళ్తే అక్కడి నుంచి రికవరీ వస్తుందని కొంచెం ఆలోచించవచ్చు. అలా కాకుండా 22,800 కూడా వెళ్ళటం లేదు అంటే కొంత కన్సాలిడేషన్ మోడు కొంచెం రేంజ్లోనే నడిచే అవకాశం ఉంది. 22,200, 22,800, 700 ఆ మధ్యలో 500-600 పాయింట్ల మధ్యలో అక్కడిక్కడ 2 రోజులు 3 రోజులు పైకి వెళ్తుంది, 4 రోజులు 3 రోజులు 5 రోజులు కిందకు వస్తుంది, అంతే. కిందకి పైకి. సో ఈ కిందకి పైకి వెళ్ళే సందర్భంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కువ నలిగిపోతాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఎక్కువగా నలిగిపోతాయి. ఎందుకండి అలా అంటున్నారంటే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎక్కువ పిఈ దగ్గర కొంటాం. అవి గ్రాడ్యువల్గా ఈ మంథనంలో పైకి కిందకి డిసైసివ్గా పైకి వెళ్లకుండా పైకి కిందకి వచ్చే సందర్భంలో ఏమవుతుందంటే, ఏం చేస్తారంటే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ వచ్చేస్తుంది. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ వెళ్ళదు. పీపుల్, ముఖ్యంగా బిగ్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్, కొద్ది పెద్ద ప్లేయర్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఎంటర్ అవ్వడం, పోస్ట్పోన్ చేస్తారు, వెయిట్ చేస్తారు. ఎందుకని? అట్లా రికవరీ వచ్చేటట్టుంటే ఏదన్నా ముందు లార్జ్ క్యాప్లో వస్తుంది. ఎందుకంటే ఫండమెంటల్స్ జనరల్గా బాగుంటాయి కదా వాటికి కంపేర్ చేసుకుంటే.
అంటే ఆటుపోట్లను తట్టుకోగలిగి ఉంటాయి కదా. తర్వాత పిఈలు కూడా మరీ ఎక్కువ ఉండవు, అన్నిటికీ కాదు చాలా వరకు పిఈలు మరీ ఎక్కువ ఉండవు. కాబట్టి ఆ స్టేజ్ రావాలి. ఆ స్టేజ్ రావడానికి ఇప్పుడున్న పరిస్థితి తీసుకున్నట్లయితే టైం పట్టే సూచనలు ఉన్నాయి. అట్లీస్ట్ మార్చి నెలలో మనం రికవరీ చూడకపోవచ్చు. రికవరీ అంటే 200-300 పాయింట్లు కాదు. 200-300 పాయింట్లు పెరిగితే తగ్గితే ఏం ఒరిగేదేమి లేదు. సో మార్చి అట్లీస్ట్ మే నాట్ సీ ది అప్ మూవ్. మరి ఏప్రిల్ నుంచి ఫ్రెష్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, అది చూడాలి. తర్వాత రిజల్ట్స్ ఏప్రిల్లో రిజల్ట్స్ రావటం మొదలవుతాయి. మార్చి నెలకి మార్చి క్వార్టర్కి సంబంధించి టోటల్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ వస్తాయి కదా. మార్కెట్స్ విల్ వెయిట్ అండ్ లుక్ ఫర్ రిజల్ట్స్ ఆల్సో. ఎందుకని రిజల్ట్స్ బాగుంటే, రిజల్ట్స్ ట్రెండ్ ఓకే అయితే అక్కడ ఏమవుతుంది, దాని ఇంపాక్ట్ జీడిపి గ్రోత్ మీద ఉంటుంది. రిజల్ట్స్ బాగుంటే, ఎర్నింగ్స్ బెటర్ అయితే, ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది, ఎర్నింగ్ పర్ షేర్ పెరుగుతుంది, పిఈ రేషియో తగ్గుతుంది. పిఈ రేషియో తగ్గితే దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది కదా. ఆ పిఈ రేషియో తగ్గినప్పుడు ఎస్ ఓకే బాగానే ఉండే అవకాశం ఉంది, అక్కడి నుంచి కొంచెం బయింగ్ రావచ్చు. లేకపోతే అట్లా ఏం లేదు, ఇంకా అధ్వానంగా ఉంది, ఏమి గ్రోత్ లేదు, ఎర్నింగ్స్ బాగోలేవు అనిపిస్తే బయర్స్ పోస్ట్పోన్ చేస్తారు, సెల్లర్స్ ఇంపేషెంట్ అయ్యి తప్పక కొట్టిపారేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి జీడిపి గ్రోత్, ఒకటి ఇక్కడ పిఈలు ఒకటి అంటే వాల్యుయేషన్స్, దాన్నే వాల్యుయేషన్స్ అంటాం. ఇంకా కంపెనీ వాల్యూ ఎక్కువగా ఉంది, ఇంత హై వాల్యూలో ఈ కంపెనీ షేర్లు కొనక్కర్లేదు అని పోస్ట్పోన్ చేస్తారు కదా కొనుక్కునేవాడు. అమ్మేవాడు మరి పాపం ఏం చేస్తాడు, కంగారు పడతాడు. కొనేవాళ్ళు లేనప్పుడు అమ్మేవాళ్ళు కొంచెం తగ్గించి అమ్మాల్సి వస్తుంది అమ్ముకోవాలంటే, అంతకుమించి వేరే మార్గం లేదు కదా, ధరలు ఆటోమేటిక్గా తగ్గుతాయి. మరి ఒకటి మార్కెట్ వాల్యుయేషను. మార్కెట్ వాల్యుయేషన్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతాయి, ఇక్కడ గ్రోత్ వస్తాయి, ఎర్నింగ్స్ బాగుంటాయి, కంపెనీల సంపాదన బాగుంటే అప్పుడు అది దట్ విల్ ఎఫెక్ట్ వాల్యుయేషన్స్. అయితే వాల్యుయేషన్స్ ఇంకా తగ్గాలి అంటే ఇప్పుడు కంపెనీస్ గ్రోత్ లేదు, ఎర్నింగ్స్ ఏం బాగోలేవు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి క్వార్టర్కి ఏం అనిపించలే, బాగుండా, అబ్బే ఏమీ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, బాగోలేదు అనిపించింది అనుకోండి, అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అబ్బాబే వేస్ట్, ఇంకా ఈ రేట్ల దగ్గర కూడా వర్త్ కాదు, వాల్యుయేషన్స్ ఆర్ స్టిల్ హై అని చెప్పి మళ్ళీ కొట్టిపారేస్తారు. ఇంకా ఎందుకు కొడతారు అంటే ఇప్పుడు 70 రూపాయల షేర్ ఉంది, 70 రూపాయల షేర్ ఇది ఈజ్ నాట్ వర్త్ 70 రూపీస్, కొట్టు 50కో 55కో తీసుకొస్తారు. ఎందుకని, ఈ ప్రైస్కి తగ్గట్టుగా ఇక్కడ గ్రోత్ లేదు అని. ఎర్నింగ్ పర్ షేరు ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు, లేదా ఎర్నింగ్ పర్ షేర్ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే పిఈ ఎక్కువ ఉందని, పిఈ హై ఉంది, హై పిఈ వచ్చింది, హై పిఈ దగ్గర ఎందుకు కొట్టిపారేస్తారు, ప్రైస్ తగ్గాలి, పిఈ తగ్గాలంటే ప్రైస్ తగ్గాలి, ఆ మేరకు కొట్టేస్తారు. ఆ మేరకు కొట్టినప్పుడు మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. ఇట్లా ఏంటంటే ఈ సర్కిల్ ఇదంతా కూడా ప్రాసెస్, ఈ ప్రాసెస్కి ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అని నాకు అనిపిస్తున్నది. ముఖ్యంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లలో ఇంకా కరెక్షన్ రావచ్చు. సెలెక్టివ్గా కొన్ని షేర్లు బాగుండొచ్చు, పెరగచ్చు, దండిగా స్ట్రాంగ్గా ఉండొచ్చు, అది ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో జనరల్గా మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, వాటిలో ఇన్వెస్ట్మెంట్కి ఇంకా వెయిట్ చేయొచ్చేమో అని అనిపిస్తున్నది. ఇంకా వాల్యుయేషన్స్ స్టిల్ హై అని అంటున్నారు. వాల్యుయేషన్స్ స్టిల్ హై అంటే ఎర్నింగ్స్లో ఇంప్రూవ్మెంట్ రావాలి. ఎర్నింగ్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందా రాదా అనేది ఏప్రిల్లో తెలుస్తుంది, ముందుగా తెలియదు కదా.
ముందుగా తెలియదు కాబట్టి ముందుగా గెస్ చేసి ఏమి చెయ్యరు. బట్ ఈలోగా గవర్నమెంట్ కొన్ని మెషర్స్ తీసుకుంటుంది కదా, ఎందుకంటే అలా పడిపోతే జీడిపి గ్రోత్ లేకపోతే ఇబ్బందే కదా. గ్రోత్ కోసం గవర్నమెంట్ ఆల్సో టేక్స్ సమ్ మెషర్స్. గవర్నమెంట్ మెషర్స్ తీసుకుంటుంది. తర్వాత ఆర్బీఐ టైం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ రేట్లు పైనే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గటం మొదలు పెట్టాలి. న్యాచురల్లీ స్లోడౌన్ కదా, స్లోడౌన్లో ఇన్ఫ్లేషన్ కూడా ఎందుకు పెరుగుతుంది? ఇన్ఫ్లేషన్ కూడా పెరగదు. సో ఈ నేపథ్యంలో ఈ గవర్నమెంట్ మెషర్స్, ఆర్బీఐ పాలసీస్ ఇవన్నీ వర్క్ చేస్తాయి. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ గ్రోత్ పాత్లోకి వస్తుంది, మళ్ళీ ఎర్నింగ్స్ పెరుగుతాయి కంపెనీలకి. ఇదొక సైకిల్. ఆ సైకిల్కి టైం పడుతుంది. ఎంత టైం పడుతుందంటే ఇతమితంగా చెప్పలేము, కానీ 6 months to 1.5 years జనరల్గా 6 months to 1.5 years పడుతుంది ఈ సైకిల్కి. సో ఈలోగా మార్కెట్లు పడుకొని ఉంటాయి, లేదా కొద్దిగా గ్రోత్, లేదా కన్సాలిడేషను. గ్రోత్ లేదు, బయింగ్ లేదు, సెల్లింగ్ లేదు, అంటే పెద్దగా పెరగటం లేదు, పెద్దగా తగ్గటం లేదు. అట్లా ఉంటాయి. యాక్టివ్గా ఉండే అవకాశం మాత్రం లేదు, అగ్రెసివ్గా ఉండే అవకాశం మాత్రం లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులుంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అది కొంటాను, ఇది కొంటాను, అది పడిపోయింది, ఇది పడిపోయింది, మళ్ళీ దొరకదేమో, ఆ మోడ్లోకి వెళ్ళకూడదు. సరే, లెట్ మీ వాచ్, లెట్ మీ చెక్. బట్ అట్ ది సేమ్ టైం ఉన్నవి తీసేసి నేను ఎగ్జిట్ అయిపోతాను, ఇంట్లో కూర్చుంటాను, ఇక నేను ఐ కాంట్ వెయిట్ ఫర్ ది మార్కెట్, ఏదో ఏమైపోద్దో, ఇంకా పడిపోద్దేమో, ఇంకా 5% 10% తగ్గిపోద్దేమో, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను అనే ఆలోచన కూడా కరెక్ట్ కాదు. కూల్గా హోల్డ్ చేయటమే. ఎందుకంటే మీరు ఎగ్జిట్ అయిపోతారు, ఇప్పుడు బాగానే ఉంది, మళ్ళీ తిరిగి ఎంటర్ అవుతారా? అది రికవర్ అయ్యేటప్పుడు గ్యారంటీ లేదు. 35 రూపాయలకి అమ్మిన షేర్ని 45 రూపాయల దగ్గర కొనడానికి మనసు ఒప్పుకోదు. అది వదిలేస్తాం, పెర్మనెంట్గా అది వెళ్ళిపోద్ది, మన చేయి దాటిపోద్ది. కాబట్టి లాసులు బుక్ చేసుకునే పరిస్థితి ఏదో. ట్యాక్స్, ఇప్పుడు మీరు ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ ద డిఫరెంట్ స్టోరీ. మీరు ప్రాఫిట్లు బుక్ చేసుకుంటున్నారు బాగా. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల ప్రాఫిట్లు బుక్ చేశారు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇప్పుడు మార్కెట్లు తగ్గాయి. ఆ 10 లక్షలకి ప్రాఫిట్ ఎందుకు పే చేయాలి? ట్యాక్స్ ఎందుకు పే చేయాలి? ట్యాక్స్ లయబిలిటీ తగ్గించుకోవచ్చు కదా. పైగా షేర్లు తగ్గి ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ చేతిలో. ఇక్కడ లాస్ ఉంది, అక్కడ వచ్చిన ప్రాఫిట్కి ట్యాక్స్ కడతాము. ఈ లాసు పేపర్ లాస్ అయినా కానీ లాసే కదా. అట్లాంటి వాళ్ళు ట్యాక్స్ ప్లానింగ్కి ఏం చేయొచ్చు? ఒకసారి అమ్మేసి లాస్ బుక్ చేసి ఉన్న స్టాక్స్ని ఒకసారి అమ్మేసి లాస్ బుక్ చేస్తే ఈ సంవత్సరంలో బుక్ చేసిన ప్రాఫిట్స్ తోటి లాస్ సెట్ ఆఫ్ అవుతుంది. 10 లక్షల ప్రాఫిట్ బుక్ చేశారనుకోండి, ఒక 6-7 లక్షలో 8 లక్షలో ఊరికే ఎంతైతే అంత లాస్ బుక్ చేశారనుకోండి ఉన్నవి ఇప్పుడు అమ్మి, ఎందుకంటే తగ్గున్నాయి కదా. ఇప్పుడు అమ్మి లాస్ బుక్ చేశారనుకోండి, దాంతో ఇది సెట్ ఆఫ్ అవుతుంది. 7 లక్షలకి లాస్ బుక్ చేస్తే 3 లక్షల మీదే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అక్కడ ట్యాక్స్ సేవింగ్. అరే మరి ఎట్లా అండి, లాస్ బుక్ చేసి కూర్చుంటామా అంటే, ఎవరు చెప్పారు లాస్ బుక్ చేసి కూర్చోమని? మళ్ళీ కొనేసుకోవటమే. అమ్మి లాస్ రికార్డ్ చేసుకోవటం, మళ్ళీ కొనేసుకోవటమే. అవే షేర్లు, అవి కాదు మారుద్దాం అనుకుంటే మార్చుకోవటం. అప్పుడేమవుతుంది ఫైనల్గా? ఇక్కడ ట్యాక్స్ బర్డెన్ తగ్గింది, బట్ అట్ ది సేమ్ టైం వీఆర్ హోల్డింగ్ అవర్ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్. అది లాస్ బుక్ చేసినట్లు కాదు, అమ్మేసి మరి తిరిగి కొనేస్తే. ఎందుకని? లాస్ బుక్ చేసడం అంటే అమ్మేసి వదిలేసి ఇంకా పట్టించుకోకపోతే అది లాస్. మరి తిరిగి కొనేస్తే లాస్ ఎందుకు అవుతుంది? ఎట్టొచ్చి బ్రోకరేజ్ ఛార్జెస్, బ్రోకరేజ్ పడుతుంది అంతే తప్ప అదేముంది, బ్రోకరేజ్ నెగ్లిజిబుల్, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కంపేర్డ్ విత్ ట్యాక్స్ కట్టవలసి వస్తే చాలా ఎక్కువ కట్టాలి కదా. మరి షార్ట్ టర్మ్ అయితే మరీ, షార్ట్ టర్మ్ గెయిన్స్ అయితే మరీ ఎక్కువ. అట్లా అనమాట. అట్లా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, అదర్వైజ్ ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయొచ్చు. అయితే కొత్తగా కొనుక్కోవటం అంటే ఇంకా వెయిట్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం. ఇంకా మంచిది వెయిట్ చేస్తే అని నా అభిప్రాయం. రేపొద్దున పెరిగిపోతే మీరు చెప్పారు ఆగండి అన్నారు, ఆగిపోయామండి,
తీరా పెరిగిపోయినాయి. కరోనా టైంలో ఇట్లాంటి కామెంట్లు చేశారు. అట్లా అట్లా తీసుకోకండి. మీ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఇది నేను చెప్పింది అభిప్రాయం మాత్రమే. బట్ అప్పుడు కూడా చెప్పాను నేను, ఈటీఎఫ్లు కొనుక్కోండి అన్ని. ఈటీఎఫ్లు పెరిగాయి కదా, కాదట, స్టాకుల గురించే మాట్లాడాలట. స్టాక్స్ అంత అనిశ్చిత పరిస్థితిలో స్టాక్స్ కొంచెం కష్టం మాట్లాడటం. ఇప్పుడు కూడా మార్కెట్లు ఇంకా తగ్గితే సేఫ్ బెట్ ఏంటంటే ఈటీఎఫ్లకు మాత్రమే కొనుక్కోవాలి. స్టాక్స్ను చూడటమే, వెయిట్ అండ్ సీ. స్టాక్స్ గురించి చూద్దాం, ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. ఈ బంతి నడుస్తూ వెళ్తుంది. ఈ బంతి ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో, వెళ్ళి ఆగుతుంది కదా ఎక్కడో. సో పేషెన్స్, ఇక్కడ కొనటానికి కూడా పేషెన్స్ కావాలి. అంటే వెయిట్ చేయగలగాలి. వెయిట్ చేయటం పేషెన్సే కదా. వెయిటింగ్ ఈజ్ ఎ పేషెన్స్. సో వెయిటింగ్ ఫర్ బయింగ్ కొంచెం కష్టమే, బట్ దట్ ఈజ్ ఆల్సో పేషెన్స్. కంగారుగా ఎగబడి కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. సో అది విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. బట్ మీ డెసిషన్ మీరు తీసుకోండి. జస్ట్ నేను చెప్పింది ఒపీనియన్ మాత్రమే, మీరు ఫాలో అవ్వాల్సిన పని అవసరమేమి లేదు. తర్వాత ఫైనల్గా ఇంకో విషయం, నేను రీసెంట్గా తిరుపతి రాజమండ్రి మీట్లో కొన్ని షేర్లు డిస్కస్ చేశాను కదా. సో ఏమండి, అవి ఏంటి అంటే యాక్చువల్గా అబ్జర్వేషన్లో పెట్టండి, కంగారు పడకండి కొనటానికి. అవి తగ్గుతున్నాయి కదా, అవి తగ్గాయి. ఆ షేర్లు కూడా తగ్గాయి. ఎందుకు తగ్గు? మార్కెట్లు తగ్గినప్పుడు తగ్గవా? అందులో చిన్న కంపెనీలు డిస్కస్ చేస్తాం కదా. సో కాబట్టి ఏమిటి నెక్స్ట్ అంటే వెయిట్ అండ్ వాచ్. వెయిట్ చేస్తూ ఉండండి. నేను త్వరలో రివ్యూ వీడియో కూడా పెడతాను. దానికి తిరుపతి మీటింగ్కి సంబంధించి ఒక రివ్యూ వీడియో కూడా పెడతాను. నాకేమి తొందర అనిపించడం లేదు. మీరు అబ్జర్వేషన్లో పెట్టండి, అబ్జర్వ్ చేయండి ఆ స్టాక్స్ మంచివైనా కానీ ఫాలింగ్ మార్కెట్లో అన్నీ తగ్గుతాయి. మంచిది తగ్గుతుంది, చెడ్డది తగ్గుతుంది కదా. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.